ఎక్కడ డిస్ప్లే పిల్లడు ఎక్కడప్పా? కలెక్టర్లతో జాయింట్ కలెక్టర్లతో ఇతరులతో మాట్లాడడం జరిగింది. మరో 60 రోజుల్లో ఆ భూసేకరణ కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన అడుగును ముందుకు వేయించే కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును కూడా విస్తరించి రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గానికే కాకుండా రాయదుర్గం నియోజకవర్గానికి కూడా మంచి చేసే దిశగా ఈ ప్రాజెక్టును విస్తరించి నేను 2 సబ్జెక్ట్స్ నేను చెప్తా ఉన్నా ఇప్పుడు. ఒకటి, నేను సుదీర్ఘకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈరోజు పార్టీ వదిలిపెట్టి కూటమి అభ్యర్థులు గెలుపు కోసం నేను కష్టపడతా ఉన్నాను. చాలామంది అనుకోవచ్చు రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు పార్టీ వదిలేసి ఇట్లంతా చేస్తున్నాడు అనే అభిప్రాయానికి రావచ్చు. మీకు నేను చెప్తున్నా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన, కరెంటు లేని రోజులలో కిరోసిన్ బుడ్డిలోనే చదువుకున్నాం. అలాంటి వ్యక్తికి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దొరికింది అంటే, అదృష్టం దొరికిందంటే నా జీవితంలో అది తృప్తి ఉంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో కోపంతో విమర్శించే వ్యక్తిని నేను కాదు. కానీ వాస్తవాలు మీకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినారు, ఏ విధంగా రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం 2 నియోజకవర్గాల ప్రజలకు ఏ విధంగా మోసం చేశారనే విషయాన్ని మీ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొని పోవాలా. అందుకని ఒక వీడియో నేను ప్లే చేస్తున్నాను. దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత 2 నిమిషాల వీడియో, ఓన్లీ 2 మినిట్స్. ఆ వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఈ వీడియో మీకు షేర్ చేస్తాం మేము. మీరందరూ ఒకసారి చూశారు. ఇది జరిగింది 2021 జూలై నెల 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది రాయదుర్గంలో. ఆ సందర్భంగా, అంటే తన తండ్రి జయంతి సందర్భంగా 21లో ఇచ్చిన మాట ఇది. బీటీపీ పనులకేమో 60 రోజులు టైం లిమిట్ పెట్టినారు. మా దగ్గర ఆంజనేయ స్వామి ప్రాజెక్టుకేమో 3 నుంచి 4 వారాలు ప్రాజెక్ట్ టైం పెట్టినారు. మిగతాదేమో యుద్ధ ప్రాతిపదికన అన్నారు. 21లో చెప్పిన మాట ఈరోజు 24వ సంవత్సరం. కనీసం అంటే 30 సార్లు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయాల్సి వచ్చింది మాకు. ఈ సబ్జెక్ట్ పైన అసెంబ్లీలోనే నేనే సాక్షాత్తుగా అసెంబ్లీలో మాట్లాడినా. తప్పకుండా ఇది చేయాలని శత ప్రయత్నాలు చేసినాం. సంక్రాంతి పండగ రోజు కూడా గుడివాడలో సంక్రాంతి సంబరాలుంటే అక్కడికి పోయినా. ఆయన అపాయింట్మెంట్లు సరిగ్గా ఇవ్వకపోతే ఆయన ఎక్కడెక్కడ బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్లో పోయి కలిసిన. ఇంత చేసినా కూడా తను 21లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? ఈ పనులు కాకపోవడానికి బాధ్యత ఎవరిది? ఈ విషయం కూడా ఆలోచన చేయకోకుండా ఉమామహేశ్వర నాయుడు గారు, సురేంద్రబాబు గారు ఏదో తప్పైనట్టు, ఆ పనులు కాకపోవడానికి కాంట్రాక్టర్గా అతను విఫలమైనట్టు రకరకాలుగా మోసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తక్షణమే అకస్మాత్తుగా నీకు ప్రేమ పుట్టుకొచ్చేసింది. నీకు ఏం తెలుసు అని అడుగుతున్నా. ఉమామహేశ్వర నాయుడు గారికి కళ్యాణదుర్గం అంటే తెలుసా? అతనికి
ఈ ప్రాంత పరిస్థితులు తెలుసా అతనికి? ఎవరి వల్ల రాలేదో ప్రాజెక్టు తెలుసా అతనికి? నోరు ఉంది కదా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అది పద్ధతి కాదు. కాబట్టి ఆయన పద్ధతి మార్చుకోవాలా అని నేను చెప్తా ఉన్నా. రాబోయే రోజులలో తప్పకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయంతో